అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఫ్యాక్టరీ చాలు చేస్తానని చెప్పిన మాట ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అఖిల పక్షాల పోరాటాలు అఖిల పక్షాల పోరాటాలు అఖిల పక్షాల పోరాటాలు సీఎం 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 ఫ్యాక్టరీని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అఖిల పక్షాల పోరాటాలు అఖిల పక్షాల పోరాటాలు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం రెడ్డి గారి నాయకత్వం అందిలాలి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం అందిలాలి ఫ్యాక్టరీని అందరిలో పిలిపిస్తామని చెప్పి కన్ను గట్టి అడుగుతున్నాడు అన్న సుదర్శన్ రెడ్డన్నో రెడ్డి కదిలేనో జనం దండు గట్టి కదిలేనో అన్న సుదర్శను రెడ్డి కదిలేనో తీసి అడుగుతున్నాడు మన సుదర్శను రెడ్డి మాయన్న నిక్కదీసి అడుగుతున్నాడు మన సుదర్శను రెడ్డి మాయన్న పుట్టిన వాడాలు మా తోడు నీడ తొడగొడితే గడగడలాగా ఎముడైనా
పడతారు కదా సగానికి అమ్ముకున్న 1.5 లాస్ వచ్చింది. ఎట్లా అంటే పెట్టుబడి వాళ్ళ సోయా విత్తనాల ఖరీదు వచ్చింది, తుక్కులు ఇవన్నీ లాస్, పెట్టుబడులు మందులు కానీ ఇవన్నీ కానీ లాస్. ముందే ఎకరానికి 4 అయినాయి. చదవలేదు మామూలుగానే సగానికి సగం నల్లంగా వచ్చింది. 39 ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్ డిస్టిక్ మంత్రి కాబట్టి కనీసం అయ్యాదు డిస్టిక్లన్నా పర్చేసింగ్ సెంటర్స్ ఓపెన్ చేయండి. వాడు గవర్నమెంట్ రేట్ ఇస్తలేరు, తుట్టికి బావజర్లు అడుగుతూ ఉన్నారు. మాకు గిట్టుబాటు రాక నేను కౌలు రైతుని అని ఆందోళన చెందుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఆందోళన అటువంటి విద్యార్థులు వాడికి జాబు లేక బాధపడుతూ కనీసం కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ లీజు పైన కౌలు పైన ఎంత కౌలు ఇచ్చినావు? ఎకరానికి డబ్బులు ఇచ్చుకుంటూ ముందే ఇచ్చుకుంటూ 2 పంటలకు 20,000 ఇచ్చుకుంటూ మరి బాధపడుతున్నప్పుడు కాబట్టి కనీసం ఇంత 4 నెలలు 5 నెలలు కష్టపడి పండించిన రైతుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకుంటే మరి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో అయ్యా కేసీఆర్ గారు, మా బిడ్డ కవితమ్మ, మీరు హైదరాబాదులో అమెరికాలో తిరిగి మానేస్తే కానీ మా రైతులు బాగుపడరు. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. కలెక్టర్ అమ్మ పర్చేసింగ్ సెంటర్స్ ఓపెన్ చేయమ్మా. ఇది కూడా చిన్న డిస్టిక్ అయిపోయింది, ఇంత కూడా అడ్మినిస్ట్రేషన్ లేకుండా అయిపోయింది. కాబట్టి నేను హెచ్చరిస్తూ ఉన్నాను, లేకుంటే మీ కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేయవలసి వస్తుంది. ఇదే ఈ రేటు ఉంటే నా విద్యార్థులు కనీసం యువకులకు జాబ్స్ వస్తాయని చెప్పినాము. ఆ జాబ్స్ రాకుంటే వాడు చదువుకున్నవాడు, గ్రాడ్యుయేషన్ చేసిన వాడు కౌలుకు తీసుకొని ఆ పంట పండించుకుంటే మన ప్రభుత్వం రేటు కూడా రాకుంటే ఇంత అన్యాయం చేసేటప్పుడు మీరు అన్యాయంగా అరికట్టుకుంటే మరి ఈ ప్రభుత్వాలు ఏందని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అన్యాయం అరికడదాం, ముఖ్యమంత్రి గారికి కన్ను తెరిపిద్దాం. ఈ పర్చేసింగ్ సెంటర్స్ ఓపెన్ చేసే వరకు మీరు అమ్మతారు నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇంకో విషయం సోయా తనే చేశాడు, కనీసం విత్తనాలకు సంబంధించి కూడా పెట్టుబడి రాలేదు, మొత్తం పెట్టుబడి నష్టపోయింది. విత్తనాలు ఖరీదు చెప్పు సోయా చెప్పు చెప్తున్నా
చెప్పు అదే ఈరోజు రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. సోయలు సగం గింజల ఖరీదు కూడా రాని పరిస్థితి, దుక్కులు మందులు ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి. మేము రైతు పొలం చేయాలంటే చేయలేని పరిస్థితి, నెక్స్ట్ పంటకి సహాయం చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ముందే మేలుకోవాలని మేము రైతు తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. సోనియా గాంధీ గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. మన సుదర్శన్ రెడ్డి అన్న రండి, అన్నకు చేదోడు వాడడుగా చేయగలిగాం రండి. కదం తొక్కి కదిలిండ్రు రైతు కూలి జనమంతా, ముందపడిన నిజంతులు చాకరీని కదిలిండ్రు రైతు కూలి జనమంతా, ముందపడిన నిజంతులు చాకరీని సుగట్టి అడుగుతున్నాడు అన్న సుదర్శన్ రెడ్డన్నో. ప్రజల మేలు కోరుతుంది, ఆ శాస్త్రి భూతవతి జనాడుతుంది. గదిలేనో అన్న సుదర్శను రెడ్డి గదిలేనో జనం తంటు హనుమానికి లేదు. రాష్ట్రం మనకిచ్చింది. ఫ్యాక్టరీని తెరిపిద్దామన్నా, చలో చలో మాయన్న సమయమిదేరన్నా, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిద్దామన్నా. చెరుకు రైతులందరము అన్న వెంట కదులుదాము, చెరుకు రైతులందరము అన్న వెంట కదులుదాము. మసిబారిన బతుకుల్లో వెలుగులు పూయిద్దాము, మసిబారిన బతుకుల్లో వెలుగులు పూయిద్దాము. చలో చలో మాయన్న సమయమిదేరన్నా, నిజాం షుగర్. ఎకరాలున్నా వెలవెలబో
నాటి నిజాం రాజు మిరు ఓస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ఫ్యాక్టరీ ప్రజల మేలు కోరుతుంది. ఆ ఫ్యాక్టరీ చలో చలో మాయన్న సమయమిదేరన్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిద్దామన్నా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగునని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం మనకిచ్చింది. అభివృద్ధి ఏమో గాని అన్యాయం జరగబట్టి నమ్ముకున్న నాయకులే నట్టేట ముంచబట్టే చెరుకు రైతు బాధ తీర్చ కవితను సుదర్శనన్న. చలో చలో మాయన్న సమయమిదేరన్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిద్దామన్నా. చలో చలో మాయన్న సమయమిదేరన్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిద్దామన్నా.
సమయం నిజం